నమస్తే. మనం ప్రాణిక్ హీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రాణిక్ హీలింగ్ నో టచ్, నో డ్రగ్ ఆల్టర్‌నేట్ హీలింగ్ మోడాలిటీ. అంటే ఏంటి? మన శరీరానికి అనారోగ్యం వస్తే మనం డాక్టర్ దగ్గరికెళ్ళి మందులు తీసుకుంటాం. మందులు ఏం చేస్తాయి? మన బాడీలో కెమికల్ రియాక్షన్స్‌ని హేజర్ చేసి, ఫాస్ట్‌గా అయ్యేట్టు చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తాయి. అయితే మన సనాతన ధర్మం ప్రకారము, సనాతన ఆచార పుస్తకాల ప్రకారము బాడీ అంటే కేవలం కనిపించే ఈ శరీరమే కాదు, దీని చుట్టూ ఉండే ప్రాణమయ కోశం కూడా. ఈ ప్రాణమయ కోశం లేదా ఆరా దీనిలో చక్రాలు ఉంటాయి, నాడులుంటాయి. మన శరీరంలో కలిగే అనారోగ్యాలన్నిటికీ రూట్ కాజ్ ఈ ప్రాణమయ కోశంలో ఉంటుంది. ప్రాణమయ కోశంలో తీయకపోతే అనారోగ్యాన్ని ఫిజికల్ బాడీ తొందరగా హీల్ అవ్వదు. అందుకనే మనం కొన్ని సందర్భాలలో మందులు వేసుకున్నా కూడా టాబ్లెట్స్ తీసుకుంటాము, మెడికేషన్ తీసుకున్నా సింప్టమ్స్ తగ్గుతాయి కానీ ప్రాబ్లమ్ రిపీట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? మన ఎనర్జీ బాడీలో హీలింగ్ పూర్తిగా జరగలేదు. మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫిజికల్ బాడీ హీల్ అవుతుంది. నెమ్మదిగా దీని రూట్ కాజ్ అయిన ఎనర్జీ బాడీలో హీలింగ్ జరుగుతుంది. ప్రాణిక్ హీలింగ్ లేదా ప్రాణ చికిత్సలో మనం ఏం చేస్తాము? మెయిన్‌గా ఆ రూట్ కాజ్‌నే హీల్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ రూట్ కాజ్‌ని హీల్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆరాని హీల్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫిజికల్ బాడీలో ప్రాబ్లమ్ కూడా తగ్గుతుంది. ఇది ప్యూర్ సైన్స్. ఊహ కాదు, మంత్రాలు, తంత్రాలు కాదు. ఇది ప్యూర్ సైన్స్. మంత్రాల గురించి మాట్లాడట్లేదు మనం ఇక్కడ. లేకపోతే ఒక రిలీజియన్ గురించి మాట్లాడట్లేదు. డాక్టర్లు ఎలా అయితే చేస్తారో, అలాగే ఒక హీలర్ కూడా ఆరాని హీల్ చేసి, తద్వారా ఆరోగ్యాన్ని మనకందిస్తారు. సో, ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు హీలింగు. ఒక పుస్తకం చదివి ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ 16 ఏళ్ళు, 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ హీలింగ్ నేర్చుకోవచ్చు. మనకి మనం హీలింగ్ చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళకి చెయ్యొచ్చు. ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా డిస్ట్రిక్ట్ హీలింగ్ చెయ్యొచ్చు. తప్పకుండా ఈ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి. ఫస్ట్ ఎయిడ్ లాగా ఉపయోగించండి. అవసరంలో ఉన్న వారికి హీలింగ్ చేయండి. మంచి బెనిఫిట్స్ పొందండి. ప్రతి ఇంట్లో ఒక్క ప్రాణిక్ హీలర్ ఉంటే మనం ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపచ్చు. సో, మీకు ప్రాణిక్ హీలింగ్ గురించి ఇంకా వివరాలు కావాలంటే మెసేజ్ పెట్టండి. మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.